నేను చెప్పిందంటే మీరు చేసిందేంట్రా? నగలు లాక్కుని రమ్మంటే తన్నులు తినొస్తారా? అది ఆడదా మేడం, ఆదిశక్తి ఎలా విజృంభించిందో చూడండి. ఒక కనకదుర్గలాగా, ఒక ఆదిశక్తిలాగా ఆవిడకి అంత బలం ఉందండి మేడం. దాని చేతుల్లో తన్నులు తిని పారిపోయి వచ్చింది కాక నా ముందే దాన్ని పొగుడుతున్నావా నువ్వు? ఆ ఒక్క ఆమె కాదు మేడం, ఆయన కూడా మా మీదకి వచ్చాడు మేడం. ఆయన ఏం చేస్తాడ్రా? అడుగు తీసి అడుగు వేయలేడు. ఆయనకు భయపడతారేంటి మీరు? నేను దాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాను. అలాంటి ఆడదాని చేతులు దెబ్బలు తిన్నారా? సిగ్గులేదా మీకు? తన్నులు తింది మేము, ఆ దెబ్బ ఏంటో మాకు తెలుసు. చాటు నిలబడి చూసినా మీకేం తెలుస్తుందా నొప్పి? కనీసం ఈ దెబ్బలకి మందులకైనా డబ్బులు ఇవ్వండి మేడం. చెప్పింది చేయకుండా చండాలం చేసి డబ్బులు అడుగుతున్నారా? పెద్ద రౌడీలమని బిళ్ళపిస్తున్నారా? ఎందుకురా మీకు గెటప్లు? వెళ్ళి ఏ సందుల్లోనో ఏ పిల్లులనో కుక్కలనో పందుల్లో పట్టుకోండి. మీరు మమ్మల్ని అంత తేలిగ్గా తీసిపారేకండి మేడం. మీకు ఎన్నిసార్లు ఎన్ని హెల్పులు చేయలేదు. చేశారా? అప్పుడు చేశారు, డబ్బులు ఇచ్చేసాను కదా. ఒక్కసారి ఓడిపోయామని ప్రతిసారి ఓడిపోతామా మేడం? మీరు మళ్ళీ చెప్పండి, ఈసారి దాన్ని లేపేస్తాం మేము. లేపినప్పుడు ఇస్తాను రా డబ్బులు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. పద్మావతి, రెచ్చిపోయావు కదా? నీ బావ దగ్గర ఇంప్రెషన్ కొట్టేశావు కదూ? ఒక అబ్బలా ఝాన్సీ రాణిలా పోట్లాడాను అనుకుంటున్నావు కదూ? రౌడీలను కొడతావా నువ్వు? నీ డ్రామాను నీ మీదకి ఎలా రివర్స్ చేయాలో నేను ఆలోచిస్తాను. నువ్విప్పటి వరకు సంపాదించుకున్న ఇంప్రెషన్ ని బ్యాడ్ చేస్తాను. నిన్ను రోడ్డు మీద నిలబెట్టే వరకు ఈ దామిని నిద్రపోదు. ఎవర్రా పాపాత్ములు? గంగిగౌ లాంటి నీ మీద ఇలా దాడి చేశారు? వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ తల పగిలిపోను, వాళ్ళ పిండాలు కాకిలికి పెట్టా. అమ్మా, వాళ్ళు ఎప్పుడో గాని ఈ నగల్ని చూసి ఫాలో అయ్యి దాడి చేసి నగల్ని ఎత్తుకుపోవాలని చూసినట్టున్నారు. బావా, అసలు మనం ఎక్కడ తిరిగామని? వాళ్ళు నగలు చూడ్డానికి, కాపు కాచి కారు మీద పడి దోచేయాలని చూడ్డానికి. ఇదే కరెక్ట్ డౌట్. ఎవరో కావాలని మన వివరం తెలిసిన వాళ్ళ పనిలాగానే ఉంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది పద్దు. నాకు అదే అనుమానంగా ఉంది వదినా. వీడి అనుమానాలు నేను నివృత్తి చేస్తానుగా. పద్మావతి, మీ మీద దాడి జరిగింది ఏ ఏరియాలో? నక్కవారి వీధిలో మావయ్య, బాలాజీ టెంపుల్ దగ్గర, సంతోష్ షాపింగ్ కాంప్లెక్స్ పక్క సందులో. అదంతా చాలా పీస్ఫుల్ ఏరియా కదా వదినా. అంతా క్లాసే కదా, ఏం జరిగినా ఎవ్వరూ పట్టించుకోరు అని దొంగలు ఆ ప్లేస్ ఎంచుకుని ఉంటారు. దెబ్బ తగిలింది మనకమ్మా. వాళ్ళ డొక్క చించి డోలు కట్టే వరకు నేను వదలను. ఇప్పుడే పోలీసులు కంప్లైంట్ ఇస్తే. నాన్నగారు, అవసరమా? ఫోన్ చేసి కంప్లైంట్ చేసినంత ఈజీగా ఉండదు. ఎంత ఫ్రెండ్లీ పోలీస్ అయినా కంప్లైంట్ ఇచ్చిన గంట తర్వాత నుంచి ఎంక్వైరీ అని, సాక్ష్యాలని, విచారణ అని, ఇంటి చుట్టూ వాళ్ళ ప్రదక్షిణ, స్టేషన్ చుట్టూ మన ప్రదక్షిణ మొదలు పెట్టాలి. తగిలింది చిన్న దెబ్బేగా, వదిలేయండి. కంప్లైంట్ చేసి తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకు? అలాని వదిలేస్తే
దొంగలీసారి ఇంటి మీద దాడి చేసినా చేయొచ్చు బావా. మావి గారు మీరు వదలకండి. దొంగలు దెబ్బ పడితే గాని దారికి రారు. వాళ్ళకి దారి చూపించిన వాళ్ళం, ఇంటి అడ్రస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఏహే, దొంగలకు భయపడ్డవేంటి బావా? భయపడాల్సింది దొంగలకేనే. నాన్నా వదిలేయండి. అవునండి, నాకు కూడా వీడు చెప్పేది నిజమనిపిస్తుంది. ఏంటత్తయ్య నిజం? ఎంత ధైర్యం లేకపోతే నా ఒంటి మీదున్న నగల మీద బావ మీద చెయ్యేస్తారు? దొంగలకు కాకపోతే మనకుంటుందా అమ్మా ధైర్యం? మన పక్క పోలీసులుంటారు కదా అత్తయ్య, మనమెందుకు భయపడ్డాం? అది కాదే. అవునత్తయ్య, మనం అస్సలు జడవద్దు. ఎవరో వాళ్ళే. నేనిలా నగలు వేసుకుని బయలుదేరానని తెలిసిన వాళ్ళే. ఈ ఇంట్లో ఉండేవాళ్లే. వాళ్ళకి నగల విషయం చేరవేశారని నా అనుమానం. అంటే ఎవరో ఇంట్లో వాళ్లే ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అంటున్నావు. వీరంతా ఇక్కడే ఉన్నారు. లేని నేనే కదా. చుట్టరికం లేని దాన్ని నా మీదేనా మీ అనుమానం? గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? నేనేమి కంగారు పడట్లేదు. అనుమానం అని అంటుంటే ఎవరి మీద అని అడుగుతున్నాను. మీరు ఒకటేగా. నా మీద నిందలు వేయాలనే కదా మీ ప్లాన్. ఆపుతారా? అన్నిటికీ మీ గొడవలేంటి? నాన్నగారు, కంప్లైంట్ లేదు, విచారణ లేదు, వదిలేయండి. వాళ్ళ ప్రశ్నల్ని, వేధింపుల్ని మనం భరించలేం. పక్కన మొగుడుండగా ఈవిడ మెళ్ళో నగలు కొట్టేశారు అంటే వెదవని నేనవుతాను. చేతగాని సన్నాసిని చూసినట్టు చూస్తారు. అలా చూస్తే నేను భరించలేను. సరే మావయ్య గారు, బావొద్దంటున్నాడుగా వదిలేయండి. పోలీసులు తేల్చాల్సిన విషయం నిదానంగా నేను తేలుస్తానుగా. బయలుదేరారు మరి పెద్ద సిఐడి ఆఫీసర్లు. ఈ దామిని దగ్గర మీ కుప్పి గంతులు. నీతో పాటు నేను ఉంటాను పద్దు. కూపి లాగుదాం, పీక నులుముదాం. వదిన చెప్పింది బాగుంది. ఈ విషయంలో నేను నీకు సపోర్ట్ చేస్తాను వదినా. వదినా, గో అహెడ్. ఈ గోవింద్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆపండ్రా మీరు. పద్మావతి, ముందు వీణ్ణి రెస్ట్ తీసుకొనివ్వు. గదిలోకి తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. శ్రీనివాసు, వెళ్ళరా. గోవిందు, ఏమింది గోవిందు? ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు. అబే ఏమీ లేదు వదినా. గొర్రెల గోత్రాలు గొళ్ళోళ్ళకి తెలుస్తాయట, తెలుసా? వాటి గోత్రాల సంగతి ఎవరికి తెలిస్తే నాకేంటి? తెలుసుకోవాలి. పూజలకి, దానాలకి, బలులకి అవసరం. బలులా? జనంతో కలిసి తిరిగే కొన్ని గుంటనక్కలు గొర్రె వేషాలు వేసుకుని తిరుగుతున్నాయి. ఎవరొదినా? పట్టుకునేదాకా పలానా అని చెప్పలేం కదా. మందలో అలజడే. ఒక తప్పుడు గొర్రె దూరింది అని చెప్తుంది. అచ్చరే, ఇప్పుడు చెప్పు, నీ ఇబ్బంది ఏంటి? ఏం లేదు వదినా, నిద్ర పట్టట్లేదు. స్ట్రాంగ్గా ఒక కప్పు కాఫీ ఇవ్వా? కాఫీనా? ఇప్పుడా? ఇప్పుడు కాఫీ తాగితే రావాల్సిన నిద్ర రాకుండా పోతుంది. అదేం కాదు వదినా, ప్లీజ్. నాకు నొప్పి తగ్గి నిద్ర పడుతుంది. ప్లీజ్ ప్లీజ్, ఒక కప్పు కాఫీ ఇవ్వా? సర్లే, తీసుకొస్తాలే.
ఏంటి గోవిందు అలా చిరాగ్గా కనిపిస్తున్నావు? రెప్పలు మూత పడట్లేదు. దేనికి? చెప్పాగా, రెప్పలు మూతలు పడ్డం లేదని. ఎందుకు? ఎవరిని చూడాలని? ఎవరిది రెప్పార్పకుండా చూసేంత అందం? ఎవరి మీద మనసు పారేసుకున్నావు? పారేసుకోలేదు, ఎగరేసుకోలేదు. నిద్ర వచ్చి చావట్లేదు. నీ కళ్ళల్లోకి ఎవరైనా అమ్మాయి వచ్చి కబుర్లు చెప్తుందా? కితకితలు పెడుతుందా? చియర్స్ అంటూ నీ నిద్ర డిస్టర్బ్ చేస్తుందా? నొప్పితో నన్ను విలవిల్లాడుతుంటే నీకు తమాషాగా ఉందా? నా బాధంతా చెప్పుకున్నా. వదిన కాఫీ పెట్టిస్తానని వెళ్ళింది. పద్మావతి ఇచ్చే కాఫీనా? గుడిసెల్లో పోయి కట్టెల పొయ్యి మీద కాచిన కాఫీ వాసన వస్తుంది. ప్రాణం ఒప్పక స్ట్రాంగ్ గా పొడి చిక్కగా పాలిపోయేదు. అదేం బాగుంటుంది? నేనిచ్చింది కదా, అదిరిపోయింది. ఏంటి అదిరిపోయింది? కాఫీ తాగుతుంటే ఒళ్ళ, చేతిలో కప్ప. రుచి అంత స్ట్రాంగ్ గా సూపర్ గా పెట్టింది. పిచ్చి పిత్తమరం, అది నేను పెట్టిన కాఫీరా. పొరపాటును మెచ్చుకుంటున్నావు. ఆవిడ ఏడ్చినట్టు పెట్టింది కాఫీ. ఆ కాఫీ మారితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. నల్ల ముందు త్రిపురది, కాఫీ ఏమో పద్మావతిది. ఇదిగో కాఫీ. తాగి పెత్తనాలు మాని బుద్ధిగా కళ్ళు మూసుకొని పడుకో. నిద్ర అదే వస్తుంది. ఇలా సొల్లేస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది, నిద్ర రాదు. అలాగే అవుతున్నా. ఏ దామిని, నువ్వింక వెళ్ళు. నేనేం షేర్ చేయమని అడగట్లే కాఫీ. నువ్వు అడిగినా నేను షేర్ చేయనియను. గోవిందు, తాగి వెళ్ళి పడుకో. సరే. అదేంటి గోవింద్ గారు అలా తోసేశారేంటి? చెత్తలా ఉంది. తాగితే వాంతొచ్చేలా అనిపించింది. మరేదో గొప్ప అన్నావు. నిన్న బాగుందామని. నిన్న పెట్టింది నేను. అవునా? ప్లీజ్ ప్లీజ్ దామిని, నీ చేత్తో ఇంకొక కప్పు పెట్టివా? వచ్చావరా దారికి. కాఫీలో వేడి పుట్టిస్తా, నీ చూపు మారుస్తా. దామిని నీదైతే నొప్పులు బాధలు అన్నీ మాయమవుతాయి. ఈ కాఫీతోనే దానికి ఉద్యాపన పలుకుతా. నా కాఫీ వలలో చిక్కుతావురా నా బంగారు కొండ. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. ఇప్పుడే కాఫీ పట్టుకొస్తాను. నువ్వు అడగటం నేను కాదనటవా? ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను. గోవిందు, ఇదిగో కాఫీ. సూపర్ దామిని, సూపర్. నా ప్రేమని కలిపా. రుచులు మారిస్తేనే నువ్వు నా దారికొచ్చావు. అద్భుతం.
మహా అద్భుతం. జాగ్రత్తగా కూర్చో. చాలా ఆనందంగా ఉంది దామిని. ఈ ఆనందమే నేను కోరుకునేది. నువ్వు మాత్రం రోజు ఇలానే కాఫీ పెట్టివా? తప్పకుండా పెట్టిస్తా. నువ్వు అడిగితే ఏది కాదను. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటది? మీరు కాఫీ తాగారు, ఆ మిగిలిన సగం మీ చేతులతో నాకు తాగిస్తావా ప్లీజ్? అయ్యో, ఇంత మంచి కాఫీ ఇచ్చావు, నీకు ఆ మాత్రం తాగించలేనా? నీకు కాకపోతే ఎవరికి తాగిస్తాను? ఉండు. గుడ్. చెప్పింది చెప్పినట్టు చేస్తున్నావు. మన కంట్రోల్లోకి వస్తున్నాడు. డోసు పెంచాలి. ఏంటండాలు అది? 2 తులాలు పెట్టి నల్లపూసలు చేయించానండి. చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది. పద్మావతికి చూపించావా? కంసాలైన ఇందాకే ఇచ్చి వెళ్ళారు. వెళ్ళి చూపించొస్తాను. ఇదిగో. కొత్తగా పెళ్ళైన జంట, వీళ్ళని ఈ టైంలో డిస్టర్బ్ చేయటం ఎందుకు? రేపొద్దునే చూపిద్దాం. అత్తయ్య, ఏంటత్తయ్య గారు డోర్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నారు? పద్మావతి ఏమైనా పడుకుందా? చూడమంటారా? వద్దమ్మ దామిని, పాపం వాళ్ళ నిద్ర చెడగొట్టడం దేనికి? ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చినట్టున్నారు. అవును, రేపు నల్లపూసల ఫంక్షన్ ఉంది కదా, దానికోసం నల్లపూసలు చేయించాను. అది పద్మావతికి చూపిద్దామని వచ్చాను. కానీ నిద్ర లేపటం ఎందుకు అని వెళ్ళలేదు, అంతేనా? అంతే. ఆ నల్లపూసలు నేను చూడొచ్చు అత్తయ్య గారు? చూడొచ్చు, కానీ ఫస్ట్ పద్మావతి చూడాలి. ఆ తర్వాత ఎవరైనా చూడొచ్చు, లేకపోతే తను ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యేది పద్మావత మీరా?
హలో 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 ఎవరు ఫీల్ అయితే నీకేంటే? కొంతమంది కళ్ళు పడితే బండరాళ్ళు కూడా బద్దలైపోతాయట. అందుకే అత్తయ్య నీకు చూపించను అంది. ఏయ్, నువ్వు ప్రతి దాంట్లో తల దూర్చుకో. నన్ను ఏదో ఒకటి అనడం నీకు బాగా అలవాటైపోయింది. అబ్బో, నువ్వేమైనా తక్కువ తిన్నావా? ప్రతి దానిలో పానకంలో పురుగులాగా నువ్వు దూరట్లే. అది పానకంలో బుడక కాదే, పుడక. అత్తయ్యో, నాకు తెలుసు. ఈవిడ మొహానికి పొడక కంటే పురుగైతేనే బాగా సూట్ అవుతుందని అలా అన్నానులే. ఏయ్, నోర్మైవే. అత్తయ్య, ఈ త్రిపురం బందర్ని నాతో మాట్లాడొద్దని చెప్పండి. ఏయ్, అది బందర్ కాదే, సుందరి. త్రిపుర సుందరి. బందర్ అంటే కోతే. తెలుసే, నీ ఫేస్ కి సుందరి కంటే బందర్ ఎక్కువ సూట్ అవుతుందని అలా అన్నాను. ఎలా ఉంది దామిని దెబ్బ? నన్నే కోతంటావే నిన్ను. అబ్బబ్బబ్బా, అర్ధరాత్రి మధ్యలో కూడా ఏంటి? వెళ్ళి పడుకోండి.